సమస్యల పరిష్కారం కోరుతూ బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు మంచి స్పందన లభించింది. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వంటి ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ సమ్మె జరిగింది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న తమ ముఖ్యమైన డిమాండ్లు నెరవేర్చాలని బ్యాంక్ ఉద్యోగులు సంఘాలు ఈ సమ్మెకు దిగాయి. బ్యాంక్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లైన 5-డే బ్యాంకింగ్ అంశం ఇప్పటికీ ప్రభుత్వ స్థాయిలో పెండింగ్లోనే ఉంది. ఈ అంశంపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. బ్యాంక్ ఉద్యోగుల డిమాండ్లలో ప్రధానంగా వారానికి 5 రోజులు పని దినాలు, వేతనాల పెంపు, పెన్షన్ల సంస్కరణలు, 12వ ద్వైపాక్షిక వేతన ఒప్పందం పూర్తిగా అమలు కావాలని ఉన్నాయి. అంతేకాదు ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసన, ఆటోమేషన్, అవుట్సోర్సింగ్ వల్ల ఉద్యోగాలపై వస్తున్న ముప్పు, పని ఒత్తిడి తగ్గించాలని, మెరుగైన వర్కింగ్ కండిషన్లు ఉండాలని, సిబ్బంది కొరత తీర్చాలని, పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ పునరుద్ధరణ లేదా మెరుగైన పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగులు కోరుతున్నారు. ఈ డిమాండ్లపై జరిపిన చర్చలు ఫలించకపోవడంతో ఇవాళ ఒక్కరోజు దేశవ్యాప్త సమ్మెకు దిగారు. సమ్మె కారణంగా దేశంలోని దాదాపు అన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు శాఖలు ఎస్బీఐ, పిఎన్బి, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఎక్సెట్రా మూసివేశారు. దీంతో బ్యాంక్ ఖాతాదారులకు పరిమిత సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఏటీఎంలు, ఆన్లైన్ బ్యాంకింగ్, యూపీఐ వంటి సాధారణంగా పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ యూఎఫ్బియు పిలుపుకు అనుగుణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంబాల్ చెరువు ఎదుట ధర్నా కార్యక్రమం జరిగింది. ఇటీవల జరిగిన సిఎల్సి సమావేశంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డిఎఫ్ఎస్ బ్యాంక్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ కార్యక్రమం చేపట్టబడింది. యూఎఫ్బియు నాయకులు లక్ష్మీపతిరావు మాట్లాడుతూ మిగతా ఎల్ఐసి, జిఐసి, ఆర్బీఐ, ఎస్బీఐ, నాబార్డ్ వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో 5 రోజుల పని దినాలు అమలు చేస్తూ బ్యాంకులకు అమలు చేయకపోవడం అన్యాయమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ఈరోజు ఖాతాదారులకు అసౌకర్యం కలిగింది. పేరిశాస్త్రి మాట్లాడుతూ ఐబీఏ మరియు బ్యాంక్ ఉద్యోగాల సంఘాల మధ్య 5 రోజుల పని దినాల నిమిత్తం దశాబ్ద కాలం క్రితం సానుకూల ఒప్పందం కుదిరినప్పటికీ అమలు చేయకపోవడం అన్యాయమని చెప్పారు. శేష్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగస్తులకు పని ఒత్తిడి కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ 5 రోజుల పని దినాలు అమలు చేస్తే ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు బ్యాంక్ ఉద్యోగస్తులు ముందుంటారని తెలియజేశారు. మహిళా నాయకురాలు స్వాతి మాట్లాడుతూ ఖాతాదారులు తమ బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నందున 5 రోజుల పని దినాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 5 రోజుల పని దినాలకు అనుకూలంగా ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో శాంతియుతంగా క్రమశిక్షణతో నిర్వహించబడింది. గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులు, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. యూనియన్ నాయకులు శ్రీనివాస్, శేఖర్, మురళి, ప్రసాద్, అప్పారావు, సోమరాజు, రమేష్, సూర్య, ఉమారాణి, రాంబాబు, శివరామకృష్ణ, వెంకట్రావు, అధిక సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రజలకు కూడా విజ్ఞప్తి, మాది న్యాయమైన డిమాండ్. మీకు సర్వీసు ఒక బెస్ట్ సర్వీస్ ఇవ్వాలంటే మాకు కూడా విశ్రాంతి అవసరం. కాబట్టి మేము చేసే ఈ నిర్ణయాన్ని సమర్థించవలసిందిగా కోరుకుంటూ బీఆర్కే షాపింగ్ మాల్ అధినేత బొమ్మన రామచంద్రరావు, హిమశ్రీ దంపతులు శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారికి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శించుకున్నారు. రాజమండ్రి కోరుకొండ రోడ్లో సింహాచల్ నగర్లో శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి క్షేత్రంలో చందన యాత్ర మహోత్సవాలలో భాగంగా తిరువీధి ఉత్సవం, స్వామివారి ఆలయం నుంచి రాజమహేంద్రవరం పురవీధుల్లో కోలాటం, విచిత్ర వేషధారణలు, దేవతామూర్తుల వేషధారణలు, తీన్మార్లు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారిని గరుడ వాహనంపై కోరుకొండ రోడ్డు, కంబాల్ చెరువు సెంటర్, దేవీచౌక్ సెంటర్, బీఆర్కే షాపింగ్ మాల్కు చేరుకుంది. బీఆర్కే షాపింగ్ మాల్ అధినేత బొమ్మన రామచంద్రరావు, హిమశ్రీ దంపతులు, నక్కిన గణేష్,
తిరువీధి ఉత్సవానికి బాణాసంచా కాల్పులతో భారీ ఎత్తున పుష్పవర్షాలు కురిపించి ఘనంగా స్వాగతం పలికి స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శించుకున్నారు. తిరువూది ఉత్సవంలో పాల్గొన్న కళాకారులకు ఆలయ కమిటీ సభ్యులకు తగు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో బీఆర్కే షాపింగ్ మాల్ సిబ్బంది, కస్టమర్లు, శ్రేయోభిలాషులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. రాజమండ్రి తుమ్మలావ శ్రీ 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 భద్రావతి సమేత శ్రీ భావన ఋషి కాశీ అన్నపూర్ణేశ్వర ఆలయంలో రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం తుమ్మలావ శ్రీ 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 భద్రావతి సమేత శ్రీ భావన ఋషి కాశీ అన్నపూర్ణేశ్వరి ఆలయం వద్ద రథసప్తమి సందర్భంగా భద్రావతి భావన ఋషి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణంలో నీలి వీర ఆనంద్ కుమార్, లక్ష్మీ మృదుల దంపతులు, ఈమంది జ్యోతి కుమార్, లలిత దంపతులు, శరపు భానుప్రకాష్, మేఘమాల దంపతులు, సుధా సతీష్ కుమార్, వెంకటలక్ష్మి దంపతులు, మేడింటి శ్యామ్ సుందర్ మోహన్ కుమార్, నిర్మలా దంపతులు, నందన్ శ్రీనివాస్, భువనేశ్వరి దంపతులచే నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జి అనుశ్రీ సత్యనారాయణ, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్లు తంగెళ్ల బాబీ, మచ్చేటి ప్రసాద్, సప్పా దుర్గాప్రసాద్, నేమల రమణ, ఆనాల గణేష్, వానపల్లి వెంకటేశ్వరరావు, కోటంశెట్టి కుమార్, జక్కా రాంబాబు, జొన్నాదుల రమేష్, జామిశెట్టి గాంధీ, జాగు సతీష్, బొత్తుల నరసింహమూర్తి, సప్పా ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి కాశీ అన్నపూర్ణేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగాయి. రాజమండ్రి సిటీ వైఎస్ఆర్సీపీ సర్వసభ్య సమావేశంలో పలు అంశాలను చర్చించారు. రాజమండ్రి సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో కార్యకర్తల విస్తృత సమావేశం జరిగింది. పార్టీ జిల్లా అబ్జర్వర్, మాజీ శాసనసభ్యులు గురునాథ్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్, పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్, సిటీ పరిశీలకులు అద్దంకి ముక్తేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాల పీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, మాజీ రూడా చైర్మన్ మరియు స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, స్టేట్ గ్రీనింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వర్, మాజీ సిటీ పరిశీలకులు రావుపాటి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా వక్తలు మాట్లాడారు. కార్యకర్తలే పార్టీకి కీలకమైన వ్యక్తులని విశ్లేషించారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తలకు ప్రమాద బీమా సౌకర్యాన్ని మార్గాని భరత్రామ్ ప్రారంభించారు. సిటీ పార్టీని బలోపేతం చేయాలి, దానికి కార్యకర్తలే ముఖ్యం, వారి కోసం నిరంతరం అందుబాటులో ఉంటాను, సేవ్ రాజమండ్రి కార్యక్రమం ఉధృతం చేస్తా, కార్పొరేషన్ ఎన్నికలకు సమాయుక్తం అవుతామని భరత్రామ్ అన్నారు. కష్టపడే ప్రతి కార్యకర్తకు ప్రమాద బీమా 5 లక్షలు తను సొంతంగా కడతానని హామీ ఇచ్చారు. తొలి విడతగా 10 మందికి బీమా పత్రాలను ముఖ్య నాయకుల చేతుల మీదుగా అందజేశారు. 19లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు జగనన్న కాకుండా
ఒకవేళ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కింద ఉంటే ఈ పార్టీకి హైయెస్ట్ చనిపోయే జనాభా ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ఉండేది ఆ కరోనా టైంలో. ఎందుకంటే జగనన్న ఆయన చేసిన విధంగా నాకు తెలిసి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ ప్రాంతంలో కూడా ఇంత గొప్పగా కోవిడ్ మేనేజ్మెంట్ చేసిన సందర్భం ఎక్కడ కూడా లేదు. అంత గొప్పగా చేశారు. మరి ప్రజలు గుర్తించడంలో లోపమా లేకపోతే ఎక్కడ లోపమా అనేది కూడా ఒక్కసారి అందరూ కూడా అవగాహన చేసుకోవాలి. జిల్లా అధ్యక్షులు వేణు మాట్లాడుతూ సంస్థాగత బలం ఉండాలి, వ్యవస్థను నడిపించాలి, జగన్ అనే నాయకుడే బలం మనకు అని, రాబోయే కాలంలో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్ అన్న లక్ష్యంతో పనిచేయాలి. ఇక్కడ మామూలు నియోజకవర్గాలైతే వేరు, ఇది వరుస క్రమంలో 1, 2, 3లో, నేనైతే 1, 2, 3, 4లో కదా, నాది 4 ఇది 3, 3 టర్ములు ఇక్కడ ఓడిపోయింది, 4 టర్ములు రోర్లు ఓడిపోయింది. కారణాలు ఏదైనా ఉండొచ్చు, కానీ దానికి ఏ వ్యూహంతో మనం గెలిపించాలనేటువంటిది, దానికోసం మనం పడేటువంటి కష్టం మన పార్టీ గెలుపుకి ఎటువంటి ఫలితం ఇస్తుంది అనేటువంటిది రెండు గమనించాలని మిమ్మల్ని అందరినీ. రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మాట్లాడుతూ కీలకమైన వ్యక్తులంటే కార్యకర్తలే, సామాన్య కార్యకర్తలను నాయకులుగా తయారు చేసిన జగన్ చాలా కష్టాలు బాధలు అనుభవిస్తున్నారు. సిటీలోని 42 వార్డులు, 96 సచివాలయాలకు సీనియర్ కార్యకర్తలను పరిశీలకులుగా, ప్రతి 2 వార్డులకు ఒక పరిశీలకుడిని నియమించుకొని ఒక్క రాజమండ్రి సిటీ కొరకు సుమారు 6,000 మంది జగనన్న సైన్యాన్ని తయారు చేయాలని సూచించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్లమెంట్ అబ్జర్వర్ మాజీ ఎమ్మెల్యే గురుమూర్తిరెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలను కాపాడుకుంటే పార్టీ భవిత బాగుంటుందని, భరత్కు జగన్తో మంచి సాన్నిధ్యం ఉందని, మంచి రాజకీయ భవిత ఉందని, అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి సిటీకి ఎమ్మెల్యేగా ఉంటే పార్టీకి కార్యకర్తలకు మంచి దిశానిర్దేశం చేస్తారని, త్వరలో కమిటీలు నియమించి పార్టీ బలోపేతానికి కార్యకర్తల సహాయ సహకారాలు భరత్కు అందించాలని కోరారు. రాజమండ్రి సిటీ మాజీ అధ్యక్షులు, సీనియర్ పార్టీ నాయకులు నందెపు శ్రీనివాస్ తండ్రి నందెపు వెంకట్రావు అకాల మరణానికి చింతిస్తూ 1 నిమిషం మౌనం పాటించడం జరిగింది. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా, సిటీ వివిధ విభాగాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం శాఖలో శుభమస్తు షాపింగ్ మాల్ సిబ్బంది, ఖాతాదారులు, శ్రేయోభిలాషులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. శుభమస్తు షాపింగ్ మాల్ సంస్థల వ్యవస్థాపకులు బయ్యా వెంకటరమణయ్య 11వ వర్ధంతి సందర్భంగా రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద శుభమస్తు షాపింగ్ మాల్లో బయ్యా వెంకటరమణయ్య సరోజనమ్మ మెమోరియల్, శుభమస్తు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో, కాకినాడ రెడ్ క్రాస్ వారి సహకారంతో ఉదయం నుంచి రాజమహేంద్రవరం శాఖలు శుభమస్తు షాపింగ్ మాల్ సిబ్బంది, ఖాతాదారులు, శ్రేయోభిలాషులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఖాతాదారులకు శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజ్మెంట్ వారు శుభమస్తు జ్ఞాపికలు అందించి కార్యక్రమంలో రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో సుమారు 50 మంది సభ్యులు రక్తదానం చేశారు. ఇక్కడ స్వచ్ఛందంగా బ్లడ్ డొనేట్ చేసే కస్టమర్స్ యాజ్ వెల్ యాజ్ స్టాఫ్ చాలా కోఆపరేటివ్గా ఉండి దగ్గర 50 యూనిట్స్ కలెక్ట్ చేసాం. ఇదివరలో కూడా ఇక్కడ చేసాం. వారు మంచి ప్రోత్సాహం, రెడ్ క్రాస్ కాకినాడ వారికి మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు. దానికి రెడ్ క్రాస్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇదే కోఆపరేషన్ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత శ్రీ బయ్యా రమణయ్య గారు మరియు సరోజనమ్మల గారి వర్ధంతుల సందర్భంగా శుభమస్తు ఫౌండేషన్ తరపున రెడ్ క్రాస్ వారితో అనుసంధానమై 50 యూనిట్ల వరకు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. రాజమండ్రి మా స్టాఫ్ అందరూ అలాగే కస్టమర్లు కూడా ఇందులో భాగ్యస్వాములు కావటం చాలా ఆనందకరంగా ఉంది. మమ్మల్ని ప్రతి విషయంలో ఇంత సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జనవరి 26 పర్పస్ బట్టలు తీసుకుందామని షాపింగ్కి వచ్చాం. ఇలా బ్లడ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ బ్లడ్ పేదవాళ్ళకి ఉపయోగపడుతుందని మైండ్ సెట్ ఇచ్చాం.
రాజమండ్రి సరస్వతి ఘాట్లో త్యాగరాజ ఆరాధనా ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరంలోని సరస్వతి ఘాట్లో జరిగిన త్యాగరాజ ఆరాధనా ఉత్సవాల కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదంగా సాగింది. స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆనందో బ్రహ్మ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. డాక్టర్ పివిఎస్ గోపాలకృష్ణ, సంస్థ డైరెక్టర్ సుధా తదితరులు ప్రసంగించారు. ఆవశ్యకతను తెలియజేశారు. ఈ ఆనందో బ్రహ్మ సంస్థ లక్ష్యాలను రత్నకుమారి తెలియజేశారు. స్పిరిచువల్ టాబ్లెట్ ఫౌండర్ డాక్టర్ జీకే ఫోన్ ద్వారా తన సందేశాన్ని అందించారు. మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాన్ని రాజమండ్రిలో మేము నిర్వహించాము. సో ఇంత అద్భుతంగా ప్రేక్షకులందరూ రావడం, గత 4 రోజులుగా ధ్యానానికి సంబంధించిన పాంప్లెట్లను పంచుతూ మరి ఇక్కడ తోట సుబ్బారావు గారి సౌజన్యంతో మేము ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాము. సరే, ఈ మా లక్ష్యాన్ని తెలియజేయడానికి అవకాశం ఇచ్చిన సిసిసి టీవీ వారికి ధన్యవాదములు. అట్లానే ఈ నాదం నేర్చుకున్న వాళ్ళందరూ ధ్యానాన్ని నేర్చుకుంటే ముక్తిని మోక్షాన్ని పొంది వాళ్ళు ఎలాగైతే ఈ భూమి మీదకి వచ్చారో అక్కడి నుంచి చక్కగా పునరపి జననం పునరపి మరణం లేకుండా ఉండి మళ్ళీ అక్కడికి ఉండకుండా ఉండేటట్టు చూసుకోవడానికి ఈ ఆనందో బ్రహ్మ ప్రోగ్రామ్స్ని మేము అనేక చోట్ల ప్రతి సంవత్సరం వివిధ ప్రాంతాల్లో ఒక 50 వరకు మేము కండక్ట్ చేస్తున్నాం. రాజమండ్రిలో సింహాచల్ నగర్ శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి తిరువూది ఉత్సవం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాజమండ్రి కోరుకొండ రోడ్లోని సింహాచల్ నగర్ శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి క్షేత్రంలో శ్రీ మధుబాయ వేదనాథాచార్య పీఠం ట్రస్ట్ శ్రీరంగం ఆధ్వర్యాన శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 త్రిదండి రామానుజ చినజీయార్ స్వామి మంగళాశాసనాలతో చందనయాత్ర మహోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం తిరువీధి ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి ట్రస్ట్ ఆలయ ధర్మకర్తలు కాలేపు సూర్య సింహాచలం, కాలేపు నాగేశ్వరరావు పర్యవేక్షణలో అర్చకులు అవసరాల శ్రీకిరణ్ స్వామి, ముప్పిరాల అనంతాచార్యులు, పరాశర రఘునాథ భట్టర్ స్వామి ఆధ్వర్యంలో ఆలయం నుంచి మొదలైన తిరువీధి ఉత్సవంలో కోలాటం, విచిత్ర వేషధారణలు, దేవతామూర్తుల వేషాలతో శోభాయమానంగా కంబాల్ చెరువు, దేవీచౌక్, కోటగుమ్మం, మెయిన్ రోడ్, సాయికృష్ణ థియేటర్, భారత బొమ్మలు, జాంపేట, కంబాల్ చెరువు మీదుగా సుమారు 11 కిలోమీటర్ల ఊరేగింపు సాగి తిరిగి ఆలయానికి చేరుకుంది. ఛాంబర్ మాజీ ఉపాధ్యక్షులు నందెపు వెంకట్రావు స్వర్గస్థులైనందుకు పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పార్థివ దేహాన్ని దర్శించి అంజలి ఘటించారు. అంతిమయాత్రలో కన్నీటితో వీడ్కోలు పలికారు. ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర జనరల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నందెపు శ్రీనివాస్కు పితృవియోగం కలిగింది. నందెపు శ్రీనివాస్ తండ్రి ఛాంబర్ ఉపాధ్యక్షులు నందెపు వెంకట్రావు స్వర్గస్థులయ్యారు. సమాచారం తెలిసిన వెంటనే పలువురు ప్రముఖులు
రాజమండ్రి విల్లుతోట వీధ సచివాలయం వద్ద ఆయన స్వగృహానికి వెళ్లి భౌతిక కాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. సానుభూతిని తెలియజేశారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, ఇన్స్పేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు, వైసీపీ నాయకులు మేడపాటి షర్మిలారెడ్డి, పోలు విజయలక్ష్మి, నక్కా శ్రీనగేష్, ఎన్వి శ్రీను, మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్, అశోక్ కుమార్ జైన్, కొల్లేపల్లి శేషయ్య, దేశిరెడ్డి బలరామనాయుడు, కనకాల రాజా, మంచాల బాబ్జీ, బెజవాడ రంగారావు, అడపా శ్రీహరి, బొంతా శ్రీహరి, వాసంశెట్టి గంగాధర్రావు, ఆకుల శ్రీనివాస్, ఒంటెద్దు సూరిబాబు, రామినేడు మురళి, అల్లూరి శేషు, ఇయ్యపు మురళి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రా వేణుగోపాలరాయుడు, సిపిఐ నాయకులు మధు, పలువురు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ప్రజానాయకులు నందెపు వెంకట్రావు అంతిమయాత్రలో పాల్గొని కన్నీటితో వీడ్కోలు పలికారు. ఈరోజు ఉదయం కుటుంబ సభ్యులు నందెపు వెంకట్రావు భౌతిక కాయాన్ని ఊరేగింపుగా ఇన్స్పేట కైలాస భూమికి తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఛాంబర్ మాజీ ఉపాధ్యక్షులు నందెపు వెంకట్రావు స్వర్గస్థులైనందుకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్, బీసీఎన్, సిసిసి ఛానల్ యాజమాన్యం, సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నారు. వెంకట్రావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. రాజమండ్రి కందుకూరి వీరేశలింగం జూబ్లీ లైబ్రరీ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. 77వ జాతీయ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కందుకూరి వీరేశలింగం జూబ్లీ లైబ్రరీ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జూబ్లీ లైబ్రరీ కార్యదర్శి, డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు పాల్గొని గాంధీ, నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందే మాతర గేయాన్ని రచించి 150 సంవత్సరాలు జరిగిందని వివరించారు. కార్యక్రమంలో జూబ్లీ లైబ్రరీ కమిటీ ప్రముఖులు రెడ్డిరాజు, నల్లం శ్రీను, మంచాల బాబ్జీ, అయ్యల గోపి, మోరా భరద్వాజ, ఆర్వి ప్రసాద్, సిహెచ్ సూర్యనారాయణ, కురుమెళ్ల ఆంజనేయులు, గట్టి ప్రభు, వలవల చిన్న, నరవ గోపాలకృష్ణ, లైబ్రేరియన్ విటివి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి లలితానగర్ 37వ వార్డు కళాప్రపూర్ణ శ్రీ మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి వీధిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రం లలితానగర్ 37వ వార్డు కళాప్రపూర్ణ శ్రీ మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి వీధిలో రవీంద్ర పాలిక్లినిక్ యాజమాన్యం ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ ఇన్స్పెక్టర్ జీవీవి నాగేశ్వరరావు ఇచ్చేశారు. జాతీయ జెండాను ఎగురవేశారు. అతిథులు ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ సభ్యులు వెత్స శ్రీనివాస్, కళ్యాణి చక్రవర్తి, తూర్పుగోదావరి జిల్లా డ్రగ్ ట్రేడ్ సంఘం ట్రెజరర్ కడియం బాబీ, గోకవరం మండలం వర్తకులు యలమర్తి మురళీకృష్ణ, రాజమహేంద్రంలో స్థానిక హోమియో వైద్య నిపుణులు డాక్టర్ యలమర్తి గౌతమ్, న్యాయవాది చల్లా సూర్య వెంకట దుర్గాప్రసాద్, ఎండి అబ్దుల్ ఆరిఫ్, దూడల శ్రీనివాస్ తదితరులు ఇచ్చేశారు. అతిథులకు రవీంద్ర సంస్థల అధినేత చల్లా రమాదేవి, డాక్టర్ చల్లా వెంకటనారాయణ శరత్, డాక్టర్ చల్లా సాహితీ సౌందర్య, డాక్టర్ చల్లా శ్రీచందన పేరు పేరున ధన్యవాదాలు తెలిపి జ్ఞాపికలు అందజేశారు. వెంపటి గోపాలకృష్ణ గారు, నెక్స్ట్ మురళీమోహన్ గారు, ముగ్గురికి కూడా తక్కువ పోస్టులు ఇచ్చారు. రాజ్యాలు పెట్టించారు. అందరికీ శుభాకాంక్షలు. జరిగింది. ఆ రాజ్యాన్ని కూడా జనవరి గారి నుంచి అమలులో వచ్చింది. ఇందుకోసం మన పరిశ్రమ ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఈ 75 సంవత్సరాల్లో ఎన్నో విషయాలను మనం అందరం ఆర్థిక వ్యవస్థలో అలాగే మనం జీడిపిలో
రూడా కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సోమవారం రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రూడా కార్యాలయంలో చైర్పర్సన్ బొడ్డు వెంకటరమణ చౌదరి అధ్యక్షతన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చైర్పర్సన్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో రూడా కార్యదర్శి ఎంవీఆర్ సాయిబాబా, సిటీ ప్లానింగ్ ఆఫీసర్ జీవీఎస్ఎన్ మూర్తి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి నాగేశ్వరి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆర్ ప్రశాంత్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఉంటేనే మనం నిబద్ధతతో పనిచేయగలం. కాబట్టి ఒకసారి అంటే అది ఎటువంటి నినాదం అంటే అది ఒక్కసారి అంటే ఐక్యతను నింపే రోమాలను నిక్కుపొడిచే విధంగా ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆలోచించారు. అప్పట్లో అంటే మనకు ఒక డిపార్ట్మెంట్లోనే మనకి అప్పుడప్పుడు ఐక్యత లేకుండా ఉంటుంది, వీరి మీద వారు వారి మీద వీరు చెప్పుకుంటుంది. అటువంటిది ఒక దేశాన్ని ఐక్యంగా చేయగలిగిందంటే దాంట్లో ఎంత పవర్ ఉందో ఒకసారి మీకు అందరికీ కూడా. రాజమండ్రి గోరక్షణపేట డైమండ్ పార్క్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. రాజమహేంద్రవరం గోరక్షణపేట డైమండ్ పార్క్లో భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కోనేరు వెంకటేశ్వరరావు మెమోరియల్ లైబ్రరీ ట్రస్ట్ డైమండ్ పార్క్ ఏరియా బిల్డింగ్ ఓనర్స్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ వేడుకల్లో ఏపీసీడీఈసీఎల్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ వైఎస్ఎన్ ప్రసాద్ జెండా ఆవిష్కరణ చేశారు. జిఎస్ఎల్ జనరల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ వైసి దీపక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ బిక్కిన రామ్ మనోహర్, శ్రీపాద జిత్మోహన్ మిత్ర, మధుర కవి మల్లెమొగ్గల గోపాలరావు ఆత్మీయ అతిథులుగా విచ్చేశారు. 50 మంది పెద్దలు, 100 మంది విద్యార్థులు హాజరయ్యారు. ట్రస్ట్ ఫౌండర్ కోనేరి మురళీకృష్ణ సాయి సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్ వి జగపతిరావు, కమిటీ సభ్యులు పి సత్యనారాయణ, బీరా కన్నయ్య, మునిరాజు, ఎస్ వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, చెక్కా వెంకటేశ్వరరావు, బి త్రిమూర్తులు, గణేష్, బాలు, సుధా తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ దీపక్ని ఈ సందర్భంగా సత్కరించారు. విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు, బిస్కెట్లు, పెద్దలకు పళ్ళు, పెన్నులు అందజేశారు. రాజమండ్రి జిల్లా కోర్టు ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవ మహోత్సవాల సందర్భంగా జిల్లా జడ్జి గంధం సునీత పర్యవేక్షణలో వందే మాత్రం పూర్తి గేయాన్ని ఆలపించారు. నగరంలోని ప్రముఖులు, నాయకులు, పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు వందే మాతర గీతానికి నృత్యం చేశారు. రాజమండ్రి 16వ వార్డులో ఆవ గృహాల వద్ద రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. రాజమండ్రి 16వ వార్డు ఆవ గృహాలలో బీజేపీ రాష్ట్ర నాయకులు అడపా వరప్రసాద్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉన్ని కృష్ణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అడపా వరప్రసాద్ ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు నిర్వహించారు. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సురేంద్ర, సతీష్, పీతా మల్లి, శ్రీవిద్య, మోహిని, భవానీ తదితరులు పాల్గొన్నారు. ముందుగా 16వ వార్డు 4వ మండలం ఈ వార్డు ప్రజలందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఇక్కడ ఈరోజు అడపా వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగిన ముగ్గులు పోటీ కార్యక్రమానికి బహుమతి ప్రదానోత్సవానికి పాల్గొనడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఈరోజు బహుమతులు ప్రదానం చేయడం జరిగిందండి. సమస్య ఏంటంటే ఇలా అడపా వరప్రసాద్ ఉన్నాడు బీజేపీలో అనే ముద్ర ఇక్కడ పడింది. వాళ్ళు కూడా మాకు సహకారంగా ఉండి మా వెనకాలే ఉండి మమ్మల్ని ముందు నడిపిస్తున్నారు. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి మేము సాయం చేస్తున్నాం. అలాగే ఈ రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం.
రాజమండ్రిలో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఎలక్ట్రీషియన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఎలక్ట్రీషియన్స్ డే శుభ సందర్భంగా విక్రమహాల్ నుంచి తీన్మార్ డప్పులతో గోకవరం బస్టాండ్, దేవీ చౌక్, కంబాల్ చెరువు మీదుగా రాజా థియేటర్, క్వారీ మార్కెట్, అనంతరం శ్రామిక భవనం దాకా ర్యాలీ నిర్వహించారు. శ్రామిక భవనం వద్ద సమావేశం జరిగింది. బల్బును కనిపెట్టి ప్రపంచానికి వెలుగునిచ్చిన థామస్ అల్వా ఎడిషన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ బొజ్జా రామకృష్ణ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సోదరులు భవన నిర్మాణ కార్డు ఉండి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్వారీ మార్కెట్, అన్నా క్యాంటీన్ వెనుక ఉన్న శ్రామిక భవనం పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని, చెస్ విధానాన్ని కార్మికులకే వర్తింపజేయాలని, కార్మికులకు మ్యారేజ్ స్కీమ్ అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం డిమాండ్స్ను నెరవేర్చని పక్షంలో ఫిబ్రవరి నుంచి రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వచ్చేస్తున్నాం, 3 పథకాలు ఇస్తున్నాం, మూడు అన్నారు. 3 కల్లా పోయి 1 కూడా రాలేదు. మరలా కార్మిక శాఖ మంత్రి వర్యుల దగ్గరికి వెళ్ళారు మా మిత్రులు. అయ్యా వైజాగ్ రమ్మన్నారు, వెంటనే మీరు వైజాగ్ రండి, మీకు 3 పథకాలు శాంక్షన్ చేసేస్తాం అన్నారు. గబగబా పరుగులు ఎత్తుకొని వెళ్ళారు మా మిత్రులందరూ. 3 పథకాలు కాదండి, వస్తారు, కంగారు పడకండి అని పంపించేశారు మళ్ళీ వాళ్ళని. 1880 జనవరి 27న బల్బుకి పేటెంట్ హక్కులకి తీసుకొని రిలీజ్ చేయడం జరిగిందండి. దీనివల్ల నిజంగా ఆ బల్బు కనిపెట్టిన వల్ల మన ఎలక్ట్రిషియన్ సోదరులకి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందండి. దీనికి నిజంగా థామస్ అల్వా ఎడిసన్ గారికి నిజంగా మనకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి. రాజమహేంద్రవరం రాయల్ అపార్ట్మెంట్స్ వద్ద వాసవి క్లబ్ ఓటీఎస్ ఆఫీసర్స్ ట్రైనింగ్ సెమినార్ జరిగింది. రాజమహేంద్రవరం రాయల్ అపార్ట్మెంట్స్ వద్ద వాసవి క్లబ్ V215A జనరల్ 3 క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సూర్యప్రకాశ్రావు ఆదేశానుసారం COTS ఆఫీసర్ ట్రైనింగ్ సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమం రీజనల్ చైర్మన్ అండ్ VCI సర్టిఫైడ్ ట్రైనర్ రాయపూడి నాగసాయి లక్ష్మి, రీజియన్ సెక్రటరీ రాయపూడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ చీఫ్ గెస్ట్గా పైలట్ ఫ్యాకల్టీ శ్రీకాకొల్లి కరుణ్ కుమార్ విచ్చేశారు. జోన్ చైర్మన్ మూర్తి, రాజమహేంద్రవరం వాసవి క్లబ్ల ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీనికి అందరూ ప్రతి క్లబ్ నుంచి వచ్చిన PSTలకి, జోన్ చైర్మన్లకి, ముఖ్యంగా చీఫ్ గెస్ట్ గారికి అందరికీ కూడా మా శ్రీవారి RS నాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. అందరికీ కూడా వాసవియన్ గాదే జనార్దన్ గుప్తా గారికి, అలాగే మా రీజియన్కి ఉన్న కార్డ్ చైర్మన్ అయినటువంటి ఓలేటి శ్రీనివాస్ గుప్తా గారికి, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వారికి, హెడ్ బోర్డు వారి అందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలతో సంవత్సరం బాగా చేయాలని కోరుకుంటూ జిత్ మోహన్ మిత్ర ఆర్కెస్ట్రా 56వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆర్కెస్ట్రా 56వ వార్షికోత్సవం స్థానిక మోహన్ మిత్ర కళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి నట గాయకులు, ఆర్కెస్ట్రా పితామహుడు శ్రీపాద్ జిత్ మోహన్ మిత్ర అధ్యక్షత వహించారు. జనసేన పార్టీ నగర ఇన్ఛార్జి సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. CH విశ్వనాథ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. డాక్టర్ గిరిజాల సోమరాజు, ఆత్మీయ అతిథులుగా వైడి ప్రసాద్, గౌతమి వి జగపతి, PVS కృష్ణారావు, జల్లి శివప్రసాద్, బి సీతారామరావు, సుక్కిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. జిత్ మోహన్ మిత్ర ఆర్కెస్ట్రా తరపున డాక్టర్ హరిబాబుకు కుమారు సాను జీవన సాఫల్య పురస్కారం అందించి ఘనంగా సత్కరించారు. సామ్రాట్ అక్కినేని, రామ్మోహన్ రావు, నాగేంద్ర, పిచ్చుక మహేష్, DSS శ్రీనివాస్, సీతామహాలక్ష్మి, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎందరో ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. ఇందాకే మీరు చూశారు మా డాక్టర్ బాలకృష్ణ గారు, వారు కూడా వారి ఫ్యామిలీతో కూడా వచ్చి మరి ఇదే వేదిక మీద చాలా కార్యక్రమాలు చేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. మరి ఇందాకే మేడం గారు వచ్చారు. ఆయన ఆ తర్వాత శ్రీ కేశవరావు గారు మెప్పించి ఆయన సుప్రసిద్ధమైనటువంటి శంకరాభరణంలో శంకర శాస్త్రిని ఏడిపించాడు. ఈయన రేపు జరగబోయే ఎలక్షన్లో మా అనుశ్రీ అన్నయ్య రాజమండ్రి మేయర్ అవ్వాలని సభాముఖంగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. గురువు గారు ఆశీస్సులు ఉండాలి అని అందరి మూలంగా కూడా మీ అందరం మనసులో నా కోరిక కూడా నేను కూడా తెలియజేస్తూ నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాను. స్టేజ్ మీద ఉన్న పేరు నా ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ. రాజమండ్రి ఆర్యాపురం నన్నయ్య మున్సిపల్ హైస్కూల్లో సరస్వతీదేవి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరం డిస్ట్రిక్ట్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు అధికార పర్యటన సందర్భంగా ఆర్యాపురంలో నన్నయ్య మున్సిపల్ హైస్కూల్ సరస్వతీదేవి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గ్రంథి వెంకటేశ్వరరావు, ప్రెసిడెంట్ కిరణ్, సెక్రటరీ తేజ, ట్రెజరర్ ప్రీతం, గ్రంథి లక్ష్మీ వసంత తదితరులు పాల్గొన్నారు. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం.